క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఈ అనుదిన బైబిల్ అధ్యయనానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికై, ఆధ్యాత్మికంగా ఎదగడానికై ఈ యొక్క సందేశాలు మిమ్మల్ని బలపరుస్తాయని, మీరు ఆధ్యాత్మిక జీవితంలో మరింత లోతైన అనుభవాలు గుండా వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తూ దేవుని రాజ్యంలో స్థిరంగా నిలబడతారని కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క ఛానల్ యొక్క అభివృద్ధిలో మీ వంతు సహకారాన్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ప్రోత్సహించండి. ఈ సందేశాల ద్వారా మిమ్మల్ని మాత్రమే కాదు, మీ తోటి వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచునుగాక. ఈ యొక్క దినాన దైవ గ్రంథంలో నుండి ఓ చక్కటి వాక్య భాగాన్ని మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను గురించినటువంటి ఓ ప్రాముఖ్యమైన సంగతి మీకు నేను తెలియజేస్తాను. శ్రద్ధగా విని ఆలకించి ఆశీర్వదించబడండి. ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపరచబడండి. దేవుని యొక్క కృప మీకు తోడై నడిపించునుగాక. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా గారు మనకు కనిపిస్తాడు. ఇతడు తిష్బీయుడు అని, ఇతని తల్లిదండ్రుల పేరు, ఇతని వంశావళి యొక్క పుట్టుపూర్వోత్తరాలు రాయబడలేదు, కానీ ఇతడు తిష్బీయుడు అంటే ఆ పట్టణానికి సంబంధించిన వాడని రాయబడి ఉంది. అయితే ఇతడు దేవుని చేత ఎన్నుకోబడిన ఒక గొప్ప ప్రవక్త. ఇతనికి శిష్య బృందం ఉంది. ఇతను దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన ఒక గొప్ప ప్రవక్త. ప్రవక్తలు చాలామంది ఉన్నారు. దైవగ్రంథంలో ప్రవక్తలు దేవుని కొరకు నిలబడి చాలా బలమైన సేవను జరిగించారు. అయితే ఏలియా గారి యొక్క సేవలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషత ఉంది. ఆ విశేషత మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఏలియా గారి యొక్క పరిచర్యలో రాజుకి ఎదురుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాజుని ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజుతో పోటాపోటీగా మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అంటాడు, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవే కదా అని రాజు ఏలియానంటే, ఏలియా గారు అంటాడు, నేను కాదు, నువ్వే బయలుదేవతల తట్టు ప్రజలు తిప్పి దేవుని ఆజ్ఞను మీరి ఇశ్రాయేలును శ్రమ పెడుతున్నవాడు నీవే అని చెప్పి ధైర్యంగా రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు పోషిస్తున్నారు కదా బయలుదేవత ప్రవక్తలు, నా దగ్గరికి పంపించండి, నేను కర్మేలు పర్వతం మీద ఉంటా, రమ్మని చెప్పండి అని చెప్పి ఒక సవాలు విసిరాడు. వారు వచ్చారు. జనులు కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, ప్రజలు ఆనాటి దినాల్లో ప్రవక్తల మాటలు వినేవాళ్ళు, ప్రవక్తల శాసనాలను ఆలకించేవాళ్ళు. ప్రవక్త తమ ఊరికి వస్తున్నాడన్నా, ప్రవక్త తన పట్టణానికి వస్తున్నాడన్నా ప్రజలు చాలా భయభక్తులతో ఉండేవాళ్ళు, చాలా భయపడిపోయేవాళ్ళు. అంటే మంచి వర్తమానం తీసుకొని వస్తున్నాడా, లేకపోతే చెడ్డ వర్తమానం తీసుకొస్తున్నాడా అని ఆలోచించేవాళ్ళు. ఆ దినాన ఏలియా బయలుదేవత ప్రవక్తలను, అషారాదేవి ప్రవక్తలను తన ఎదుక రమ్మని చెప్పినప్పుడు ఆ సమాచారం విని ప్రజలు కూడా అక్కడికి వచ్చారు. ఏం జరగబోతుందో చూడాలనుకుంటున్నారు. కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. అటుపక్క బయలుదేవత ప్రవక్తలు, అషారాదేవి ప్రవక్తలు ఉన్నారు. మరొక పక్క ప్రజలు ఉన్నారు. వారి మధ్యలో నిలబడి ఏలియా గారు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దైవ గ్రంథంలో ఆ వాక్య భాగాన్ని చదువుతాను, మీరు గమనించండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఇన్నో పలుకక పోయిరి. ఏలియా గారు మొట్టమొదట జనాలందరితో కలిసి మాట్లాడుతున్న మాట, ఎందుకు మీరు రెండు తలంపుల మధ్య ఉన్నారు? రెండు తలంపుల మధ్య మీరు ఎందుకు తడబడుతున్నారు? వీరు రెండు తలంపుల మధ్యలో ఉన్నారా అంటే ఉన్నారు. ఆ సంగతి దేవుడికి తెలుసు. ప్రజలు ఏమీ తెలియని వాళ్ళగా ఉన్నారు, ఇట అట అన్నట్టుగా ఉన్నారు. ఆ సమయంలో ఏలియా గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. ఎందుకు రెండు తలంపుల మధ్య ఉన్నారు అని ప్రశ్నిస్తే
జనుల్లో ఎవ్వరూ కూడా ఒక్క మాట కూడా తిరిగి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే జనులు ఆ దినాల్లో రెండు తలంపుల మధ్య ఉన్నారు. ఒక పక్క యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మరొక పక్క బయలుదేవత ప్రవక్తలకు అశారదేవి ప్రవక్తల యొక్క ఆ మాటలు విని బయలును కూడా ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి నడిపిస్తున్న దినాల్లో 10 ఆజ్ఞలు రాతి పలక మీద రాసి ఇచ్చాడు. ఆ రాసిచ్చినటువంటి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వారు ఐగుప్తుల యొక్క పండుగలన్నీ చూశారు, ఐగుప్తుల యొక్క విగ్రహాలు చూశారు, ఐగుప్తుల యొక్క ఆరాధన చూశారు, ఐగుప్తుల యొక్క వాళ్ళ చర్యలన్నీ తెలుసు. అయితే ఇజ్రాయేలు ప్రజలు మార్గములో ప్రయాణమై వెళతా ఒకవేళ మధ్యలో తమను విడిపించిన దేవుని మర్చిపోయి మరలా బయలుదేవత తట్టు లేక ఐగుప్తుల దేవతల తట్టు తిరుగుతారేమోనని వారి కొరకు యాజ్ఞను దేవుడు రాసిపెట్టాడు. యాజ్ఞ పాత నిబంధనలోనే పనిచేస్తుందా, క్రొత్త నిబంధనలో కూడా పనిచేస్తుందంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను యాజ్ఞను ప్రతి ఒక్కరు శిరసావహించాలి. మనకున్నది ఒకే ఒక దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఈ సంగతి ఇశ్రాయేలుకి తెలిసినప్పటికీ బయలుదేవతకు వారు ఆకర్షించబడ్డారు. బయలుదేవత వారిని ఆకర్షించింది. బయలుదేవత ఇశ్రాయేలులకు సంబంధించిన దేవత కాదు, ఇశ్రాయేలుకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. యెహోవాయే దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనే పరిపూర్ణుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ని విడిపించింది దేవుడే. అయితే వీరు ఆ దేవుని మర్చిపోయి బయలుదేవతను అనుసరించడం మొదలుపెట్టారు. దేవుని పిల్లలు దేవుని బాగా నొప్పించిన సమయాలు మనం గమనిస్తే చాలా సమయాల్లో వారు దేవుడికి విరోధమైన కార్యాలు జరిగించి ఆయన నొప్పించారు. ఏంటి వారు చేసిన కార్యాలంటే, ఆయన్ను పక్కన పెట్టి ఫిలిస్తీన్ల దేవతలను ఆరాధించడం, దాగోన్ను పూజించడం, అష్టారోతు దేవతలను పూజించడం, బయలుదేవతలను పూజించడం, ఇలాగా దేవుడికి వ్యతిరేకంగా చాలా పనులు చేయడం వారు నేర్చుకొని దేవుణ్ణి మనసును నొప్పించారు. వారిని సరిచేయడానికి దేవుడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఈ బయలుదేవత ఆరాధన బహు భయంకరమైనటువంటి ఆరాధన. దేవుని ప్రజలు కాకుండా ఇతర జాతుల వాళ్ళు ఈ దేవతను ఆరాధించేవాళ్ళు. ఎప్పుడెప్పుడు ఆరాధించేవాళ్ళంటే, పొలాల్లో పంటలు వర్షం పడిన టైంలో ఈ బయలుదేవతకు పూజ చేసేవాళ్ళు. ఆ పూజ చేస్తే వర్షం పడుతుందని వాళ్ళ నమ్మకం. తరువాత ఈ బయలుదేవతను ఆరాధించే ఆరాధనలో ఆ బయలుదేవతకు మొక్కడం, ఆ బయలుదేవతకు తమ పిల్లలను బలివ్వడం, ఆ బయలుదేవత దగ్గర వారు రకరకాలైనటువంటి ఆరాధనలు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇజ్రాయేల్ అయినటువంటి ప్రజలు ఇటువంటి బయలుదేవత విగ్రహం కలిగిన దేవుణ్ణి కలిగి లేరు. వీరు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నారు. మేఘము వలె ఆవరించిన దేవుని కలిగి ఉన్నారు. ఆయన స్వారూప్యం ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. చూడడానికి ప్రయత్నించిన వారు చూడలేకపోయారు. ఆయన మరుగై ఉన్నాడు, కానీ మనసులను మారుస్తూ ప్రజలు నడిపిస్తూ ధైర్యపరుస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ బయలుదేవత ఆరాధన బహు భయంకరమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధన చాలామంది ప్రవక్తలను ఆకర్షించింది. ఈ ఆరాధన చాలామంది దేవుని యొక్క పిల్లలను చెడగొట్టింది. ఈ బయలుదేవత చాలామందిని ఆకర్షించింది. రాజుల సైతము ఈ బయలుకు సాగిలపడ్డారు. అధికారం కలిగిన వాళ్ళు సైతము ఈ బయలుదేవతకు సాగిలపడి మ్రొక్కారు. అయితే కొందరు మొదట మ్రొక్కిన తర్వాత విడుదల నొందిన వారే జయం పొందారు. ఈ బయలుదేవత గుడులన్నీ కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఉండేవి. అంటే వాటిని ఉన్నతమైన స్థలాలు అనేవాళ్ళు. ఆ ఉన్నతమైన స్థలాల్లో ఈ బయలుదేవత విగ్రహాలు ఉంటే వాటికి వెళ్ళి దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులు మొక్కడం మొదలుపెట్టారు, ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఎలాగా? ఒకవైపు యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, మరొక వైపు బయలుదేవతని ఆరాధిస్తున్నారు. వీరు రెండు తలంపుల మధ్య కొనసాగుతున్నారు. అందుకు మునుపు న్యాయాధిపతుల కాలంలో వీరు అలాగ చేస్తూ వస్తే దేవుడు వారిని శిక్షించాడు. మరలా మారినట్టుగా మారి
మరలా 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 ఇతర దేవతల తట్లు తిరగడం ఆ ప్రజలకు అలవాటైపోయింది. చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు ఆ బయలుదేవత తట్టు తిరిగి విగ్రహారాధనలో మునిగిపోయారు, సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే బయలుదేవత ఆరాధన బహు భయంకరమైనటువంటి ఆరాధన. వారు శరీర సంబంధమైనటువంటి పూజలు చేసేవాళ్ళు. ఇక వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. చాలా భయంకరమైనటువంటి ఆరాధన. అవి జీవములైన ఆరాధన, సాతాను సంబంధికుల యొక్క ఆరాధన. అది సాతానుడు వారిని నిరూపిస్తూ ఉన్నాడు. అయితే గమనించాలి, దేవుని ప్రజలు ఎందుకు అలాగా బయలుతట్టు తిరిగారు? నేటి కాలంలో కూడా మనం గమనిస్తే చాలామంది దేవుని యొక్క పిల్లలు ఈ బయలు వైపు తిరుగుతూ ఉన్నారు. బయలు అనగా విగ్రహారాధన వైపు తిరుగుతున్నారు. ఈ మాట అంటే చాలామంది లోకంలో ఇప్పుడు విగ్రహారాధన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరికి ఉండే నియమాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి నియమాలు వాళ్ళు పాటించాలి. జబ్బు గల్లా వాడికి డాక్టర్ గారు నియమాలు చెప్తాడు, నేను పాటించనంటే వాడికి ఆరోగ్యం రాదు, వాడి రోగం ఇంకా పెరిగి చేస్తాడు. దేవుని యొక్క బిడ్డలకు కూడా దేవుడు నియమించిన కట్టళ్ళు ఉన్నాయి, దేవుడు నియమించిన నియమాలు ఉన్నాయి, దేవుడు నియమించిన పద్ధతులు ఉన్నాయి, దేవుడు నియమించిన క్రమం ఉంది. ఆ క్రమంలోనే ప్రజలు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రజలు బయలుదేవతకు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే అక్కడ క్రమం లేదు, అక్కడ అక్రమం ఉంది, అక్కడ అన్యాయం ఉంది, అక్కడ చూడ్డానికి ఒక దేవత ఉంది, అక్కడ చూడ్డానికి చాలామంది ప్రజలున్నారు, వెచ్చలబెడితనం అక్కడ ఉంది, సంతోషం అక్కడ ఉంది. అక్కడ శరీర సంబంధంగా రకరకాలైన విచిత్రాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఈ యొక్క దేవుని ప్రజలు ఆకర్షించబడిన వాళ్ళే. వారు ఆ యొక్క బయలుదేవత ఆరాధనలో నిమగ్నమైపోయారు. నేడు కూడా చాలామంది బయలుదేవత ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. నేను చెబుతూ ఉన్నాను విగ్రహాల గురించి. విగ్రహారాధన బహుభయంకరమైనది. అది మనసులో జరిగించిన, అది బాహ్యంగా జరిగించిన విగ్రహారాధన. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల్లో నేనే దేవుణ్ణి, నన్ను తప్ప మీరు ఇంకెవరిని పూజించకూడదు. ఆకాశంలో రూపాలు ఉంటాయి, భూమి మీద రూపాలు ఉంటాయి, భూమి కింద కూడా రూపాలు ఉంటాయి. మీరు దేనిని పూజించకూడదు, నన్నే మీరు పూజించాలి. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సర్వను సృజించిన వాడు ఆయనే, ఆయన్నే పూజించాలి అని ఆయన చెప్పినప్పటికీ నేటి కాలంలో చాలామంది ఈ విగ్రహారాధన సంబంధమైన భక్తిని కోరుకుంటున్నారు. లోకములో ఉన్న విగ్రహారాధన అది దేవుడికి పూర్తిగా విరోధమైందే. అది వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి ఇష్టం కదా, వారికి ఇష్టం, లోకంలో ఉన్న వాళ్ళకి ఇష్టం. కానీ దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఈ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఒక ఆయన ఇలాగన్నాడు, బ్రదర్ ఏంటి మీ చర్చిలో ఒక యేసు ప్రభు వారి బొమ్మ కూడా లేదు, ఒక బొమ్మ చేసి ఇటు పక్క పెట్టండి అన్నాడు. నేను పెట్టనండి అన్నా. మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను కొడుకొచ్చి పడతానన్నాడు. నేను ఛాన్స్ ఇవ్వను, మీరు కొడుకు రావద్దు. ఎందుకు అన్నా, ఈ దేవుని మందిరం అండి, దేవుని మందిరం అంటే యేసుప్రభు వారి బొమ్మలు ఉండాలి అన్నాడు. నేను నవ్వన్నాను. యేసుప్రభు వారి గుండెల్లో ఉంటాడా లేకపోతే ఎక్కడ ఉంటాడన్నా. ఆయన గుండెల్లో ఉంటాడు, ఆయన ఉండే నివాస స్థలం ఏదన్నా హృదయమే అన్నాడు. హృదయమైనప్పుడు ఇంకెందుకు, నమ్మిన వాడు రక్షించబడతాడు. నమ్మకం ఉంటే వీటితో పని లేదని చెప్పాను. అతడు ససేమరా అని కాదు అలా చేయాలి వాదించాడు. నేను గట్టిగా అరిచాను. ఇక అతను మాట్లాడడం మానేశాడు. చాలామందికి ఇంట్రెస్ట్ ఏంటి అంటే విగ్రహారాధన అంటే చాలా ఇష్టం. కొంతమంది యేసుప్రభు వారి బొమ్మ దగ్గర పూలు పెట్టడం, పూజలు చేయడం, సాంబ్రాణి కడ్డీలు వెలిగించడం, దోపార్తులు వెలిగించడం, తర్వాత యేసుప్రభు వారి బొమ్మ చుట్టూ ఇలాగ తిప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, అవి లోక సంబంధంగా బయలుదేవత ఆరాధనలైనా ఇంకా నువ్వు ప్రభువుని నమ్మి కూడా ఇలాంటివి చేస్తున్నావు అంటే సాతానుడు నుండి ఎంతగా ఆకర్షించాడో గమనించండి. రెండు తలంపుల మధ్యలో ఉండొద్దు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని సేవించండి. ప్రవక్త గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలు నోరు మూసుకొని ఉన్నారు. ఈరోజు కూడా ఇలా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉన్నారు? గట్టిగా ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే సంఘానికి రారేమో, గట్టిగా మాట్లాడితే నన్ను పొగడురేమో, గట్టిగా మాట్లాడితే ఇతడు తిడతాడు అని చెప్తారేమో,
గట్టిగా మాట్లాడితే వాళ్ళు నన్ను వాక్యానికి పిలవరేమో. ఈ రీతిగా లోబడిపోయి, ప్రజలకు లోబడిపోయి దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీరే గమనించండి. గట్టిగా హెచ్చరించే వాళ్ళు లేరు. అక్కడ విగ్రహారాధన జరుగుతున్నా అక్కడ వాక్యానికి పిలిస్తే స్మూత్గా అక్కడ వాక్యం చెప్పి ఏం హెచ్చరిక చేయకుండా సైలెంట్గా వచ్చే బాధకులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కాబట్టి గమనించాలి, దైవజనులకు కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సందేశం ఇది. ఏలియా గారు బహుధైర్యం కలిగినటువంటి వాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. అతడు ధైర్యంగా అంటున్నాడు, 2 తలంపులతో ఉండొద్దు, మీరు ఉంటే ఒక్కవైపు ఉండండి. యెహోవా దేవుని వైపా, బయలు వైపా. డ్రామాలు ప్లే చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, మీరు ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. నులివెచ్చని జీవితం ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. నిలువెచ్చని జీవితాన్ని కోరుకోకండి. ఉంటే అటువైపు, లేకపోతే ఇటువైపు. 2 వైపులా నడవడం దేవుడి చిత్తం కాదు. ఒకవైపే నడవాలి. ఒకటి శరీర సంబంధమైన సంఘం వైపు వెళ్తావా, లేకపోతే ఆత్మ సంబంధమైన సంఘం వైపు వెళ్తావా? శరీర సంబంధమైనటువంటి సంఘం వైపు వెళితే నీవు శరీర ఆశలతో ఉంటావు. ఆత్మ సంబంధమైనటువంటి సంఘం వైపుకు వెళితే ఆత్మ సంబంధమైన విషయాన్ని నేర్చుకుంటావు. నువ్వు ఏమి నేర్చుకుంటున్నావో వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎటువైపు? కొందరు అంటారు, మాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలండి, అది కావాలి, ఇది కావాలి. ఇలాగా దేవుని యొక్క చిత్తం జరగదు. దేవుని చిత్తం జరగాలంటే మీరు దేవుని వైపే ఉండాలి. ఈ ప్రజలు బయలుకు ఆకర్షించబడి దేవుని వైపు లేరు. అటు సగం ఇటు సగం తడబడుతున్నారు. ఇటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఇటు వెళితే బాగుంటుందో అర్థం కాని పరిస్థితి. కొందరు పరిస్థితి అలాగే ఉంటుంది. ఇటు వెళ్తే బాగుంటుంది, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అది మంచిగా కనబడుతుంది, ఇది మంచిగా కనబడుతుంది. మరి ఏది శాశ్వతమైందని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలామంది ఆత్మీయులు గమనించలేకపోతున్నారు. శరీర సంబంధంగా ఉన్నటువంటి బయలు దేవత వైపు తిరుగుతూ ఉన్నారు. గమనించండి, పరీక్షించుకుంటే మీరు ప్రత్యేకించబడతారు. ప్రత్యేకించబడితే దేవుని శక్తి చేత మీరు నింపబడతారు. ఇశ్రాయేలు ప్రజలకి ఈ సందేశం ఏలియా గారు వినిపించినప్పుడు ప్రజలు మౌనం అయిపోయారు. ఆ సమయంలో ఏలియా గారు మౌనంగా లేడు, ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 22వ వచనం. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనీయుడు. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని తునకులుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏలియా గారు బహిరంగంగా మాట్లాడుతుంటే ప్రజలందరూ అన్నారు, సరే ఒప్పుకుంటామయ్యా అని అంటే బయలుదేవత ప్రవక్తలు కూడా దానికి ఒప్పుకున్నారు. అలాగే బయలుదేవుడైతే బయలుదేవుడినే సేవిద్దాం, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడే, మా దేవుడి శక్తి ఏంటో చూపిస్తాం అన్నారు. ఏలియా గారు అక్కడ వాక్య భాగంలో చదివితే ఒక కార్యక్రమం పెట్టాడు. 2 ఎడ్లను తీసుకుందాం, చెరొక ఎడ్డు తీసుకుందాం, కట్ల మీద పెడదాం, నరికి ముక్కలు చేసి కట్ల మీద పెడదాం. మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి, నేను యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. మనం ఎవరు అగ్ని పెట్టకుండానే ఏ దేవుడు అగ్నితో ఆ దహన బలిని అంగీకరిస్తాడో ఆ దేవుడిని సేవిద్దాం. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి. ఇక్కడ ఏలియా ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు ఏలియాతో. ఏ ప్రేయర్ టీం లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ ప్రేయర్ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి,
చాలాసార్లు మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన మీద కంటే విశ్వాసం మన ప్రేయర్ టీం మీద ఉంటుంది. అబ్బా మా ప్రేయర్ టీం ఉన్నారండి, బాగా ప్రార్థన చేస్తారు, నా వెనకమాల బాగా ప్రార్థన టీం ఉంది, అందుకే ఇంత ముందుకు వెళ్తున్నాను అంటారు. కానీ ఏలియా వెనకమాల ప్రేయర్ టీం లేదు. ఆ టైంలో ప్రవక్తల సమూహం కూడా లేదు. అంటాడు, శేషించిన వారిలో నేనొక్కడే నిలబడ్డాను, నన్నొక్కడే దేవుడు నిలబెట్టాడు, నేనొక్కడే ఉన్నాను అన్నాడు. ఇప్పుడు అటు పక్క 450 మంది ఉన్నారు, మరొక పక్క జనాలు ఉన్నారు. ఏలియా ఒక్కడే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ప్రజలు ఎందుకు ఒప్పుకున్నారు తెలుసా? ఏలియా గొప్ప దైవజనుడు, ఏలియా గురించిన ఖ్యాతి ప్రజలకు తెలుసు, ఏలియా చేసిన కార్యాలు రాయబడినప్పటికీ ఏలియా ఒక గొప్ప ప్రవక్త అని తెలుసు. అయితే ఇప్పుడు గనక ఏలియా చెప్పిన ఈ మాటల్లో బయలుదేవత ప్రవక్తలు కనుక అగ్నిని తీసుకొని వస్తే, బయలుదేవత ప్రవక్తలు కనుక అగ్నిని దింపితే మరి ఏలియా ఓడిపోవాలి. లేదా ఏలియా కూడా దింపాడు అనుకో, సరి సమానం అయిపోయింది. ఏలియా అగ్నిని దింపి బయలుదేవత ప్రవక్తలు అగ్ని దింపితే సరి సమానం అయితే ప్రజలు సమస్యలు పడతారు. ఎప్పుడైనా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎటు న్యాయం కాదు కదా, ఏది న్యాయం కాదు, రెండు సమానంగా ఉన్నట్టే కదా. అలా జరగకూడదు, ఏది న్యాయమో అదే జరగాలి. కోర్టు దగ్గరికి ఇద్దరు వాదాలు చేసుకుంటూ వెళ్తారు. ఈ ప్లేస్ నాదంటే మరొకళ్ళు నాదంటారు. నిజంగా ఒకళ్ళదే, కానీ అక్కడ ఎవరో ఒకళ్ళే గెలుస్తారు, ఇద్దరు గెలవరు. గమనించాలి, ఈ నిర్ణయం ఏలియా గారిదా దేవునిదా అంటే ఇది దేవుని నిర్ణయం. ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని నోట నుండి వచ్చే మాటలు పలికేవారే కానీ ఊహలతో సొంత ఆలోచనలతో చెప్పేవారు కాదు. ఊహల వలన ప్రవచనం పుట్టదు, సొంత ఆలోచన వల్ల ప్రవచనం పుట్టదు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళే బయలుదేవత ప్రవక్తలు, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు బయలుకు ప్రవక్తలు వీళ్ళు. మరి క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి నోట నుండి వచ్చే ఎన్ని అబద్ధాలే, ఒక్క ప్రవచనం నిజమైంది కాదు. దేవుడు తన ప్రజలకి సమయానుకూలంగా ప్రవచనం ఇచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతున్నారు ప్రవచనాలు. ఇంటికి ఒక ప్రవచనం, మనిషికి ఒక ప్రవచనం, సోది చెప్పడం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో ఏలియా గారు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఒక్కడే, నో బ్యాకప్ టీం, వెనకమాల ఎవ్వరు లేరు, ఒక్కడే ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే బయలుదేవత ప్రవక్తల ముందు మేము చేస్తాం అని చెప్పి ముందుకొచ్చారు. మరి చేశారా? వారు కట్టెల మీద ఆ ఎద్దును వధించి పెట్టి వారు బయలుదేవతకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎవరు ప్రార్థన వాళ్ళు చేస్తారు కదా, వారు బయలుదేవతకి ఉదయకాలం మొదలుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బయలా రా, నువ్వు వస్తే మా గంట కలుగుతుంది, రమ్మని చెప్తే బయలు రావట్లేదు, అగ్ని రావట్లేదు. వారు కేకలు పెడుతున్నారు. వారు అప్పటి వరకు ఆ బయలుదేవత పేరిట ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటారు. ఇప్పుడు ధైర్యం లేకుండా ఎవరు ముందుకు రారు కదా, ధైర్యం చేయకుండా ఎవరు ముందుకు రారు. ఎప్పుడైనా తమ వైపు అవతల వైపు బలవంతుడు ఉన్నాడంటే ఆ బలవంతుని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాడే రారా చూసుకుందాం అంటాడు. అంతేగాని బలం లేనివాడు ఉంటాడు, వద్దులేరా బాబు నీతో నాకు వద్దులే పోతానంటాడు. మరి 450 మంది బయలుదేవత ప్రవక్తలకు ఏలియా సవాల్ చేసినప్పుడు వీళ్ళు ఏమన్నారు? వస్తాం, మేము నిలబడతాం, మా శక్తి ఏంటో నిరూపిస్తాం అని వచ్చారు. వారు నిరూపించలేకపోయారు, అవమానపరచబడ్డారు. వాళ్ళకి ఏలియా అన్నాడు, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, అతను లేపి రమ్మని చెప్పండి అని మాట్లాడుతూ ఉంటే వారికి మరింతగా ఆవేశం పెరిగిపోయి కత్తులు తీసుకొని శరీరాన్ని కోసుకొని బయలా రమ్మంటున్నారు. అంటే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా అగ్ని దిగిరావాలి, అగ్ని దిగి వచ్చి ఆ కట్టెల మీద ఉన్నటువంటి ఎద్దును దహించాలి, తొనుకలయ్యున్నటువంటి ఎద్దును దహించాలి. అయితే వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఎంత మొరపెట్టినా బయలు దిగి రావట్లేదు. ప్రజలు అలాగే చూస్తున్నారు. సాయంకాల నైవేద్య సమయమైందంట. పొద్దున్నుంచి సాయంకాల అస్తమయ నైవేద్య సమయం వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు.
450 మంది కలిసి ఎంత ప్రయత్నం చేసినా అగ్ని దిగిరాలేదు. మరి ఇప్పుడు ఏలియా గారి సమయం వచ్చింది. ఆగండి, మీ టైం అయిపోయింది. ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. మీరు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ టైం తీసుకున్నారు. నా టైం వచ్చింది, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. వారు 450 మంది బయలుదేవత ప్రవక్తకి మొరపెడితే జరగంది. ఏలియా యెహోవా దేవునికి మొరపెడితే జరుగుతుందా? చేస్తాడా? దేవుడు చేయగలడా? నిజంగా విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అవసరం ఉందంటే ఆయన అద్భుతం చేస్తాడు. అవసరం ఉందా? ఆయన అద్భుతం చేస్తాడు. సింహాల గుహలో దానియేలు వేయబడిన తర్వాత దానియేలుతో అవసరం ఉంది దేవునికి. అందుకే సింహాల నోళ్ళు మూసేశాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోని ఆ అగ్నిగుండంలో పడవేయబడకుండా తప్పించలేదు, పడిన తరువాత తప్పించాడు. గుర్తుపెట్టుకోండి, సమస్య రాకముందు తప్పించే అనుభవాలు వేరు, కానీ సమస్య లోపలికి తీసుకెళ్ళి నీ విశ్వాసాన్ని పరీక్షించి నిన్ను తప్పించి ఘనపరిచే అనుభవం వేరు. ఆ అనుభవం ఎప్పుడూ నీ గుండెల్లో మెదులుతూనే ఉంటుంది. ఆ అనుభవాలు గుండెల్లో రగులుతూనే ఉంటాయి. సమస్య రాకముందే తప్పిస్తే ప్రభు తప్పించేసావు నాయన, ఈ సమస్య నుండి తప్పించే ఉంటాం. కానీ ఇరకాటంలో పడే సమస్యలు మనకు వస్తాయి. అగ్ని వంటి శ్రమలు వస్తాయి, నిందలు అవమానాలు కలిగిన శ్రమలు వస్తాయి. వాటన్నిటి ముందే తప్పించేయచ్చు కదా. తప్పించడం, వాటి లోపలికి వెళ్ళాలి, నువ్వు వాటిని అనుభవించాలి. వాటిల్లో నీ విశ్వాసాన్ని నిలుపుకున్నవాడవై దేవునికి సాక్షిగా, అనేకులకు సాక్షిగా నువ్వు ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఆ శ్రమల మార్గంలో కూడా నడిపిస్తాడు. ఈ సందర్భంలో ఏలియా గారు చేయగలడా ఈ పని? ఏలియా ప్రార్థన దేవుడు వింటాడంటే దేవుడు తన ప్రజల ప్రార్థనలు ఎప్పుడు తోసివేయలేదండి. మరి ప్రాముఖ్యంగా దైవజనుల యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు తోసివేయడు. ఈ మాట ఏలియా గారు పలికాడు అంటే అది దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన ధైర్యంతోనే పలికాడు. సాధారణంగా ఆలోచిస్తే వాళ్ళు 450 మంది ఉన్నారు, వాళ్ళతో మనం ఏం పోరాడతాం అని అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ దేవుడు ఆలోచన ఇస్తే ధైర్యం వస్తుంది. దేవుడు ఆలోచన పుట్టిస్తే ముందుకెళ్తాం. దేవుడు ఆలోచనిస్తే మనము ఏది చేయలేదు అనుకుంటాం, అది దేవుడు జరిగిస్తాడని మనం నమ్ముతాం, చేస్తాము కూడా, దేవుడు జరిగిస్తాడు కూడా. ఈ సందర్భంలో గమనిస్తే మరి ఏలియా గారు ఏం చేశాడు? ఏలియా గారు అంట జనులతో అన్నాడు, చాలు ఇక్కడ రండి, నా వైపుకి రండి అని పడిపోయిన యెహోవా బలిపీఠమును కట్టి. ఏ బలిపీఠాన్ని కట్టాడంట? ఆ బలిపీఠం దేవుని కొరకు కట్టబడింది, ఎప్పుడో కట్టబడింది, కానీ పడద్రోయబడింది. ఆ పడిపోయిన బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు గుర్తుగా 12 రాళ్లను పెట్టి, కట్టెలు పెట్టి, ఎద్దును వధించి ఎద్దుని అక్కడ పెట్టి చుట్టూత కందకము కూడా తవ్వించి ఆ కందకము నిండా నీళ్లు నింపేసి ఇప్పుడు ప్రజలతో చెప్తున్నాడు, నేను ప్రార్థన చేయబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. 2 మార్లు అడిగాడు, నా ప్రార్థన ఆలకించయ్యా, నీ ప్రజలకు తెలియాలి నువ్వు దేవుడు అని, నేను నీ సేవకుడిని. 2 విషయాలు దేవుడు ముందు చూస్తున్నాడు. ఈ ప్రజలకు తెలియాలి నువ్వు దేవుడు అని, నేను నీ సేవకుడని తెలియాలి. కాబట్టి నీవు ఈ కార్యం చేయాలి. ఈ కందకం ముందున్నదంతా కూడా కాలిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ కందకములో ఉన్న రాళ్ళను సైతము కాల్చివేసింది. చాలా అద్భుతమైనటువంటి విషయం. రాళ్ళు సైతం కాలిపోయింది. అద్భుతాలు చాలా జరుగుతాయి, ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. కానీ పాత నిబంధనలో జరిగిన అద్భుత కార్యాలు, క్రొత్త నిబంధనలో జరిగిన అద్భుత కార్యాలు వేరు. పాత నిబంధన గ్రంథములో ఎందుకు దేవుడు ఈ విషయాలు రాసిపెట్టాడంటే, మరి ప్రాముఖ్యంగా చెప్తున్నా, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు విశ్వాసములో ధైర్యం కలిగి ఉండాలి. ఇక్కడ అవిశ్వాసంతో ఏలియా ప్రార్థన చేయట్లా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. నీవు దేవుడివి, నువ్వు దేవుడివయ్యా, ఈ ప్రజలకు తెలియట్లా, ఈ ప్రజలకు తెలియాలి, నేను నీ సేవకుడిని, ప్రజలకు తెలియాలి, నీవు దేవుడు, నువ్వు చేస్తావు. ఎంత బలంగా నమ్మాడో, ఎంత బలమైన విశ్వాసం.
విశ్వాసానికి చాలామంది సూచికగా కనబడుతున్నారు. ఏలియా యొక్క జీవితం, ఏలియా యొక్క అనుభవం విశ్వాసానికి చాలా చాలా విలువైనటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. ఏలియా యొక్క ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. దేవుని యొక్క అగ్ని దిగివచ్చి కందకమంతా బలి పశువుని, కట్టెల్ని, రాళ్ళని, బుగ్గిని, నీళ్లను దహించి వేసిందంట. ఎంత అద్భుతమైన శక్తో! గడిచిన మనం బైబిల్ ధ్యానాల్లో యెహోషువ ప్రార్థన గురించి మనం విన్నాం. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వీడియోని చూడండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా యెహోషువ చరిత్ర, యెహోషువ ప్రార్థన జీవితం గురించిన ఆ వాక్య సందేశాన్ని వినండి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్య చంద్రుల్ని నిలిపివేశాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఈ సందర్భంలో మనం చదివితే ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ ఏం చేస్తారంట? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు కేకలు వస్తాయి. ప్రభుని కనబరుస్తాం. దేవుడు మీ పట్ల, మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడిని స్తుతిస్తున్నారా? అణువణువును దేవుడు తోడై ఉండి నీ పక్షాన్ని నేను ఉంటున్నాను అంటానికి ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. మీరు గ్రహించగలుగుతున్నారా? మీ విశ్వాసం ఎలాగుంది? మీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ప్రార్థనకు సమస్తం సాధ్యమవుతాయా? సాధ్యమవుతాయి. ప్రార్థనతో చాలా కార్యాలను మనం సాధించుకోవచ్చు. అయితే ఆ ప్రార్థన అన్ని సమయాల్లో పని చేయదని గుర్తుపెట్టుకోవాలి. ఏలియా దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. అందుకే దేవుడు ఏలియా పక్షాన నిలబడ్డాడు. ఏలియా ప్రార్థించిన వెంటనే అగ్ని దిగి వచ్చింది. కొన్ని కార్యాలు ఉంటాయి, అవి ఎలాగుంటాయి అంటే మీరు ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతం చేస్తాడు. అవి దైవ శక్తులైనా, అవి రోగమైనా, అవి చావు బతుకుల మధ్యలో పోరాడుతున్న వ్యక్తి కొరకైనా సమస్య అయినా, లేదా మరొక సమస్య అయినా, కొన్ని సమస్యలు ఊరికే ప్రార్థించగానే అద్భుతం. సేవకులే ప్రార్థన చేయాల్సిన పని లేదు. విశ్వాసంతో ఉన్న విశ్వాసులైన మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన తన కార్యాలు జరిగిస్తాడు. మీ దగ్గర ఉండాలి విశ్వాసం. ఉందా? బలమైన విశ్వాసం మీకు కలగాలని ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక జీవితంలో బలమైన విశ్వాసం కావాలి, స్థిరమైన విశ్వాసం కావాలి, దృఢమైన విశ్వాసం కావాలి. ఉందా ఆ విశ్వాసం? విశ్వాసం కలిగి జీవించండి, విశ్వాసం కలిగి నడుచుకోండి, విశ్వాసం కలిగి మాట్లాడండి, విశ్వాసం కలిగి ప్రవర్తించండి. ఏలియా గారు ప్రజలతో ధైర్యంగా అన్నాడు, ఎందుకు రెండు తలంపుల మధ్య ఉన్నారు? ఉంటే అటో ఇటో. మీకు అర్థం కావట్లేదా? అర్థం అవ్వడానికే వారి కొరకు ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. బయలుదేవతకు వాడు ఎంతగానో ప్రార్థించారు. బయలుదేవత ఆరాధన బహు భయంకరమైనటువంటి ఆరాధన. వారి పిల్లలను అగ్ని హోమాలు దాటించేవాళ్ళు, వారి పిల్లలను బలించేవాళ్ళు. వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, ఇవన్నీ వాక్యంలో రాయబడిన సత్యాలు. ఈ బయలుదేవత ఆరాధన యెహోవా దేవునికి విరోధంగా జరిగేటువంటి ఆరాధన. దేవుని పిల్లలు ఇటువంటి విగ్రహారాధనలో పాలు పంపులు పొందకూడదు. ఆ బయలుదేవతకు సంబంధించిన ఆరాధన నేడు సంఘాల్లో కూడా వచ్చింది. చాలామంది దేవుని వైపు చూడడం మానేశారు, విగ్రహాలు తట్టు తిరుగుతూ ఉన్నారు. విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకొని అక్కడకు పరుగులు ఎత్తుకుంటూ వెళ్తున్నారు. గమనించండి. అలాగే మీరు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళడం మూలాన వాటి వలన మీకు ఆశీర్వాదం కలగదు. మీకు సాతానుడు మరొక బోధ నేర్పుతున్నాడు. ఏ రూపమును చేయకూడదని దేవుడు చెప్పాడు. మరొక రూపం నీకెందుకు? జీవగల దేవుడు నువ్వు నమ్మినప్పుడు ఏ రూపంలో వచ్చాడు? ఆయన వెలుగ్గా కనిపించాడా? ఒక తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తిగా కనిపించాడా? ఆయన నీ హృదయంలో ఉండేవాడు. ఆయనకి ప్రత్యేకమైన గుడి అవసరం లేదు, ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్వరూపం అవసరం లేదు. ఆయన స్వారూప్యం చేయడానికి మనమెవరు? సరిపోము. ఆయన అన్నాడు, ఏ రూపమును చేయదు, నా రూపం. ఒకవేళ దేవుడే తన రూపాన్ని చేసుకొని ఆరాధించాలి అనే ఆరాధన క్రమం పెడితే, ఆ క్రమము ఎప్పుడు మన ప్రజలైనటువంటి
మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క దగ్గర నుండే ప్రారంభమయ్యేది. అలాగే దేవుడు అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఎప్పుడూ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఏలీ యొక్క చరిత్ర ద్వారా, ఈ ఏలీ యొక్క ప్రార్థన జీవితం ద్వారా, ఈ ఏలీ యొక్క విశ్వాసం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడునుగాక, కృపలో మీరు స్థిరపరచబడుదురుగాక. ఏలీ యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. హన్నా యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. భక్తులు ఎంతోమంది ప్రార్థించారు, జవాబును పొందుకున్నారు. మరి మీ ప్రార్థన జీవితం ఎలాగుంది? మీరు ప్రార్థిస్తున్నప్పుడు విజయాలు చూడగలుగుతున్నారా? విశ్వసించి ప్రార్థించండి, విజయాలు పొందుకుంటారు. తగు కాలం ముందు దేవుడు మీ ప్రార్థన ఆలకించి కార్యం సఫలం చేయనుగాక. ఈ వాక్య భాగాలని దేవుడు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. బయలుదేవతల తట్టు తిరక్కండి, బయలుదేవత ఆచారాల వైపు వెళ్ళకండి, బయలుదేవత క్రమాలను ఆజ్ఞలను పాటించకండి. బయలుదేవత వలె ఈరోజు సంఘములు ఏలుబడి చేస్తున్న యెజబేలు క్రియలను ద్వేషించండి. బయలుదేవతకు ముఖ్య కారకురాలు యెజబేలు దేవుని బిడ్డలను చెడగొట్టింది. యెజబేలు యొక్క పద్ధతులు వేరు. ప్రభుచితమైతే వాటి గురించి మరుసటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు బయలుదేవత గురించి మీరు తెలుసుకున్నారు, ఏలియా ప్రార్థన గురించి మీరు తెలుసుకున్నారు. బయలుదేవత కంటే ఏలియా ప్రార్థించింది యెహోవా దేవుడు గొప్ప దేవుడు. ఈ దినాల్లో మనం సేవించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనకు గొప్ప దేవుడు, ఆయనే మనకు రక్షకుడు. యెహోవా దేవుడు మనకు దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవుడే, పరిశుద్ధాత్ముడు మనకు దేవుడే. వారు మనల్ని నడిపించేవాళ్ళు, బ్రతికించేవాళ్ళు, పోషించేవాళ్ళు, బోధించేవాళ్ళు, సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్ళేవారు. కాబట్టి ఆయన నామాన్ని ధరించుకొని హృదయాల్లో ప్రభు యొక్క ఆత్మ నింపుకొని ప్రభు కొరకు జీవిద్దాం. ఆ కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారు, వీడియోలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇవి మీరు చేయడం మూలాన దేవుని పనిలో సహకరించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా ఆశిస్తూ ఉన్నాను మీరు ఈ పనిలో సహకరిస్తారని. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.